సార్ ఇప్పుడు పోరలు ఉట్టంగానే ఏడుస్తారు. కేర్ అని ఏడుచుడే ఏడుచుడు. మా పక్కింటి పిల్ల కూషాని నా అసంటిది అనుమానాలు ఎక్కువ. అక్క పోరలు ఉట్టంగానే ఎందుకు ఏడుస్తారని అడిగింది ఒక మాట. పిల్లలు పుట్టగానే ఏడవాలి, ఏడవకపోతే మిగతా అందరం మనం ఏడవాల్సి వస్తుంది. డాక్టరు, చుట్టుపక్కల ఉన్న ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏడవాల్సి వస్తుంది. ఎట్లంటే పిల్లలకు తల్లి గర్భంలో ఉన్నప్పుడు లంగ్స్ ఊపిరితిత్తుల లోపల ఆ నీరే ఉంటుంది. ఆ నీరే ఉంటుంది అంటే చేపనే. ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వీడు ఒక చేపలు అంటాడు, ఊపిరితిత్తులలో నీరే ఉంటుంది. పుట్టగానే ఈ పిల్లవాడు చాలా పెద్దగా ఏడుస్తే ఈ లంగ్స్ ఇవన్నీ నార్మల్ డెలివరీ అవుతుంది. నార్మల్ డెలివరీ అయినప్పుడు కొన్ని గంటలు అవుతుంది కదా ఈ నార్మల్ డెలివరీ అయిన టైంలో ఈ శ్వాస ఇవన్నీ ఒత్తుకపోయి దీంట్లో ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. ఇక నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ సెక్షన్ అయింది అనుకోండి, అప్పుడు కూడా ఈ లంగ్స్లో ఉన్న నీళ్ళు వెళ్ళిపోతాయి. ఒక నార్మల్ డెలివరీ అయినప్పుడు ఈ లంగ్స్లో ఉన్న నీళ్ళు వెళ్ళిపోవడానికి ఓ అర్ధగంట ఇంత టైం పడుతుంది. అదే సిజేరియన్ సెక్షన్ అయిన పిల్లల్లో 6 గంటలు 8 గంటలు పడుతుంది. వెట్ లంగ్స్ అంటాం దాన్ని. సో ఇప్పుడు నిమిషాలల్లా ఇప్పుడు ఒక పాప పుట్టినాక బిడ్డ పుట్టినాక విదిన్ మినిట్స్ నిమిషాల లోపల ఏదైతే నీళ్లు ఉన్నాయో ఊపిరితిత్తులలో అవన్నీ వెళ్ళిపోయి బిడ్డ ఏడ్చుడుతోని గాలి పీల్చుకుంటుంది. ఆ గాలి అంతా లోపలికి పోయిన తర్వాత ఊపిరితిత్తులలో గాలి చేరుతుంది. ఏడవకపోతే గాలి చేరదు. గాలి చేరకపోతే బిడ్డకు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.